నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల 6వ రోజు సమ్మె. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు మున్సిపాలిటీ నందు గత 30 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఇంజనీరింగ్లోని పలు విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు లేనందుకు ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ పిలుపు మేరకు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 6 రోజులుగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనికి కనీస వేతనం ఇవ్వాలని, టెక్నికల్గా నాన్ టెక్నికల్ విభాగాలకు 9,200, నాన్ టెక్నికల్ విభాగాలకు 4,500 ఇవ్వాలని, కనీసం 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న వారికి శాశ్వత ఉద్యోగంగా గుర్తించాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏర్పడితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మా కుటుంబాలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చేయాలని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే ఒక్కరు కూడా గుర్తించలేదని, ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నాయకులు. పూర్తి అంగవైకల్యం ఏర్పడితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, అలాగే 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మా కుటుంబ సభ్యుల్లోన చాలామందికి అంటే ప్రభుత్వ పథకాలు ఇంతకుముందు వర్తిస్తున్నాయి. వాటిని గతంలో కొన్ని కారణాల వల్ల అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులనే ఉద్దేశంతో తొలగించడమైనది. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి పని చేస్తుండేవాళ్ళం. కాబట్టి వీటిని కూడా పునరాలోచించి ప్రభుత్వం వారు మాకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలను మా కుటుంబ సభ్యులకు, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు కూడా ఏమైనా పెన్షన్స్ అవి ఉంటే కూడా మరలా పునరుద్ధరించాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత సమ్మె పిలుపు మేరకు ఈ రోజు మన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. కరోనా టైంలో మనము ఎన్ని విధాలుగా సాయం చేశామంటే అంత విధాలుగా మా ప్రాణాలకు తగ్గించి మేము పోరాడాము. మా కుటుంబాలని, తల్లిదండ్రులని, పిల్లల్ని వదిలేసి కరోనా టైంలో క్వారంటైన్ లో మనం చాలా వరకు పోరాడాము. కానీ అప్పుడు కూడా మాకు గుర్తింపు లేదు. పోలీసులు అని, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు అని, డాక్టర్లు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ ఇంజనీరింగ్ కార్మికులని ఏ రోజు ఎక్కడ చెప్పలేదు. అప్పుడు మాకు గుర్తింపు లేదు, ఇప్పుడు మాకు గుర్తింపు లేదు. మా యొక్క డిమాండ్లను గవర్నమెంట్ గుర్తించి ఇప్పటికైనా మా యొక్క సమస్యలను వాళ్ళు పరిష్కరించి మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మా కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని, మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ ఈ సభాముఖంగా తెలియజేస్తూ. పేరు బి. విజయ్ కుమార్, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ.